హాయ్ అండి. నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ ఆఫ్ చనిదేవ్. ఈరోజు వీడియోలో సింపుల్గా త్వరగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తక్కువ టైంలో మంచి గ్రేవీ వచ్చేలా సూపర్ టేస్టీగా కుదురుతుంది. రైస్లోకైనా చపాతీస్లోకైనా ఇలా గ్రేవీతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసి అంతా బాగా కలిపి ఫ్రీజర్లో అయితే ఒక 5-6 గంటలు, డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లేకపోతే పక్కన పెట్టుకున్న ఈ మసాలాలు చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక దాల్చిన చెక్క, ఒక నల్ల యాలుకాయ, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-12 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు లేదా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటా తీసుకొని ఫైన్ పేస్ట్లా ప్యూరీలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మసాలాని గ్రైండ్ చేయడం వల్ల తినేటప్పుడు ఇలాచీ లవంగాలను తీసి వేస్ట్గా పడేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యేలా చూసుకొని అప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్స్ట్రాగా ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ని వేయకూడదు. ఇలా చికెన్లో ఆయిల్, వాటర్ అంతా సపరేట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ నీళ్ళని దీంట్లోకి వేసుకోవాలి. సో మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపి మరోసారి మూత పెట్టి చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా చికెన్ ఒకసారి సాఫ్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని చూసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ముందే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను. అది లేకపోతే కొద్దిగా కుంకుమ పువ్వు అయినా వాడుకోవచ్చు. అది కూడా లేకపోతే మనం చికెన్ని మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక 2 టమాటాలు బాగా పండినవై ఉండాలి. బాగా పండిన 2 టమాటాలతో పాటు 4-5 ఎండుమిర్చిని కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టి అది చల్లారాక మిక్సీ పట్టాలి. టమాటాలు మరియు ఎండుమిర్చిని మిక్సీ పట్టడం వల్ల మంచి కలర్ వస్తుంది. దాన్నైనా వాడుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్లో మనం ఇలాచీ లవంగాలు తినేటప్పుడు పక్కన వేస్ట్ చేసేస్తాం కదా, అలా వేస్ట్ చేయకుండా గ్రైండ్ చేసి వేస్తే అవి వేస్ట్ కాకుండా ఉంటాయి, ప్లస్ ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా మంచి గ్రేవీతో ఈ కర్రీ మనకు సూపర్ టేస్టీగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి.